సీత, మీరా? ఏం కావాలమ్మగారు? సీత, నిన్ను మాట అడగనా? నీ భర్త ఏమయ్యాడమ్మా? నేల మీద నుంచి చూసేవాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు. కానీ చాలా దూరంగా ఉంటాడు. నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి ఒంటరి బ్రతికిడుస్తున్నావన్నమాట. అంతకంటే చేయగలిగింది ఏముందమ్మగారు? కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులొచ్చాయి. నా బతికింతే. నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా. నీ కాపురం చక్కపడుతుంది. అమ్మగారు, పిచ్చిది పిచ్చిదని అంటారు కదా, చుట్టుపక్కల జరిగే మీకెలా తెలుస్తున్నాయి? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పిచ్చంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా. అన్నీ ఉండి ఏమీ పెంచలేని వాళ్ళు, సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు, సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే. నవ్వరా నవ్వరా మనసు నిండుగా, నవ్వరా నవ్వరా మనసు నిండుగా, నీ నవ్వులే నీకు శ్రీరామ రక్షగా. పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు, పెద్దయితే తప్పదురా కళ్ళబొల్లి నవ్వు. నవ్వరా 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 మనసు నిండుగా. పెద్దలకే తెలియదురా ఈ లోకం తీరు, ఏం తెలిసిందని ఇప్పుడు నీకీ కన్నీరు. పెద్దలకే తెలియదురా ఈ లోకం తీరు, ఏం తెలిసిందని ఇప్పుడు నీకీ కన్నీరు. కాని వాళ్ళ కాలమని నీ ఎదలో భయమా, పిడుగురులు వేయైనా చంద్రుడితో సమమా. శ్రీవారికి పిల్లలపై అంతటి మోజా, శ్రీవారికి పిల్లలపై అంతటి మోజా, కావాలని మనసుంటే మార్గం లేదా. నవ్వరా 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 మనసు నిండుగా. తల మెరిసిన అందరికీ తాత గుణం రాదు, తండ్రయ్యే ప్రతి మనిషికి నాన్న మనసు రాదు. తల నెరిసిన అందరికీ తాత గుణం రాదు, తండ్రయ్యే ప్రతి మనిషికి నాన్న మనసు రాదు. లోకంలో అనాథలు వాళ్ళేరా చిన్న, శిశువైనా పశువైనా మెరుగు వాళ్ళ కన్నా. దిగులెందుకు ముందు ముందు నీదే గెలుపు, దిగులెందుకు ముందు ముందు నీదే గెలుపు, అందాక మాసకలో చేతులు కలుపు. నవ్వరా 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 మనసు నిండుగా, నీ నవ్వులే నీకు శ్రీరామ రక్షగా.
పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు, పెద్దయితే తప్పదురా కళ్ళబొల్లి నవ్వు. నవ్వరా 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 మనసు నిండుగా. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పుకొని చూద్దాం. పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్నావు. ఎంతమందిని కనాలని? ఒక్కసారిగా 6 మందిని కని మీ ఊళ్ళో పారాలనిపిస్తుంది. ఓకే, నా సైడ్ నుంచి నేను రెడీ. హాయ్ రాణి, సమయానికి నువ్వు వచ్చావు, లేకపోతే దీంతో నా ప్రాణం పోయేది. మీ నాన్న గుర్రాన్ని మార్చడు, నీ కొత్త మోటార్ బైక్ కొనివాడు. ఎక్కడికి? కాలేజీకి. ఎలాగో ఆలస్యం ఇంకా కాలేజీకి వెళ్తావు గానీ మన బారు పోదాం రా, సరదా గడపచ్చు. సరదాలకైతే హాలిడే ఉంది, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. కూర్చో. బాబు బాబు బాబు, రామయ్య, నా బాబుని చూసావా? చూడలేదమ్మా. ఏట్రా ఏడుస్తావేట్రా? ఏదో కుర్రాడివి కదా అని గుర్రం ఎక్కిస్తే నాకే పోసు కొడతావేట్రా? నీ అబ్బా, కింద జనంలో నీ బాబు గుర్రమై ఉంటాడు రా. రే మీ అమ్మ ఎదురా? మీ అమ్మ వచ్చేస్తుందిరా. దా 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 దా. బాబుని లైవ్. అబ్బా, ఇద్దరు ముద్దొస్తున్నారు. ఆహా, ఇంతటి దానికి కోపం ఏంటి? నువ్వు ఇంతవరకు మనిషిని నమ్ముకున్నావు, ఆడు ముంచేశాడు. నేను గుర్రాన్ని నమ్ముకున్నాను, బాగుపడ్డాను. ఈ నుంచి గుర్రాన్ని నమ్ముకుని నన్ను నమ్ముకో, నిన్ను కూడా బాగు చేస్తాను. నా తండ్రి వయసు ఉంది, సిగ్గులేదు. ఇందులో సిగ్గేటి? ఏటి నా జుట్టు నేర్చిపోయింది కనుక నేను ముసలాన్ని అనుకుంటున్నావేటి? సిసి, నేను పుట్టుకతోటి నెరిసిన జుట్టుతో పుట్టాను మా అమ్మ చెప్పింది. ఒకసారి కూడా సరిపోగలో జాగ్రత్త. చూడు, గొప్పలు సుఖం ఇస్తారు, డబ్బు ఇస్తారు, అలా అవసరం తిరగానే పాత చెప్పులో వదిలేస్తారు. నేను 2 ఇస్తాను, నీకు మంచి బతికిస్తాను. నా మాటని నాతో వచ్చి ఏటో చెడిపోయినారు, మళ్ళీ చెడిపోవడానికే ఒప్పుకుంటది కానీ బాగుపడడానికి ఇష్టపడదు. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడివే అనుకున్నాను. తాళి కట్టిన భార్య మీద పరాయి మగాడు చేయి వేస్తే తలంచుకుని వచ్చే పిరికివాడు అనుకోలేదు. నేను నీకు తాళి కట్టాను. ఎక్కడ కట్టానే తాళి? 10 మంది పెద్దల ముందు కట్టానా, అగ్నిసాక్షిగా కట్టానా? దేవుడు సాక్షిగా. దేవుడు నీకున్నాడేమో కానీ నాకు లేడు. అందుచేత మన మధ్య జరిగింది పెళ్లి కాదు. నువ్వు ఈ ఇంట్లో నా భార్యవు కాదు, కేవలం జీతం తీసుకునే పని మనిషి మాత్రమే. అది గుర్తుంచు. మనిద్దరి మధ్య పవిత్రమైన వివాహ బంధం ఉందని మీరు అంగీకరించకపోయినా మన ప్రేమకు గుర్తుగా పసివాడున్నాడు. ఏ న్యాయస్థానానికి వెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. నీ దృష్టిలో కోర్టులు చాలా చౌకగా ఉన్నట్టున్నాయి. అక్కడ నువ్వు చెప్పిందలా నమ్మి తీర్పులు ఇస్తాననుకున్నావా? న్యాయస్థానం అంటే నా దృష్టిలో మనుషులు సృష్టించిన కోర్టులు కావు, దేవుడిచ్చిన అంతరాత్మ. ఏదో ఒకనాటికి ఆ ఆత్మ సాక్షికి మీరు లొంగి నన్ను చేరదీకి మానరు. మీలో ఆ మార్పు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీ ఎదుటే ఉంటాను. మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. నన్ను కాదని మరే స్త్రీని మీరు పెళ్లాడలేరు. ఒకవేళ మీ జాతకంలో 2వ పెళ్ళుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎందుకంటే నా జాతకంలో సవితిపోర్లేదు. ఎందుకురా సిగ్గుపడతావు? నువ్వేమన్నా మహాత్ముడు కడుపున పుట్టావా? ఈ భానుమూర్తి కొడుకువి. పులి కడుపున పులి, నా కడుపున నువ్వు. సిగ్గు కదా నాన్న, బెదురు. దానికి గుండె ధైర్యం చాలా ఉన్నట్టుంది. పేదవాళ్ల బెదిరింపులు మాటల వరకేరా, మనం చేతల వరకు వెళతాం. రేపే దాన్ని బయటికి పంపే ఏర్పాటు చేస్తాను. నువ్వేం భయపడకు. మీకు ఫోన్ వచ్చిందండి.
వారిని కూడా తీసుకొస్తాను. మేమిద్దరం కలిసి వస్తాం. ఓకే, బాయ్. సీతా, సీతా, ఏమిటమ్మా? ఇందులో డబ్బు పెట్టాను చూసావా? నాకు తెలియదమ్మ గారు, అక్కడ కాఫీ కప్ ఉంటే తీసుకుని వెళ్ళాను. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇందులో 10,000 రూపాయలు ఉండాలి, కనిపించడం లేదు. ఏముండే తీసుంటుంది, దీని ముఖం చూస్తే తెలియట్లే. రామచంద్రమూర్తి గారు, ఊళ్ళో ఉన్న పోర కింద పెద్ద ఆయన పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? అసలు ముక్కు ముఖం తెలియదు దాన్ని ఇంట్లో పెట్టుకోవడం. ఊరికే ఎందుకు అలా కేకలేస్తావు? నెమ్మదిగా అడిగితే తెలుస్తుందిగా. ఇంకా నెమ్మదిగా అడుగుదా ఉంటావు ఏంటమ్మా? నోరు మూసి కూర్చోడానికి నేను ₹10 10,000 రూపాయలు. పట్టుకున్న వాళ్ళు ఉతకండి, ఎక్కడ దాచిందో చెప్పు. దీని సంగతి నేను తెలుస్తాను. నిజంగా చెప్పండి, తెలీదండి. నా బిడ్డ సాక్షిగా నాకేం తెలీదు. నా మాట వినండి. తగిలించిన వాళ్ళకు చెప్పు, చెప్పలేదా? చెప్పే. ఆగు, మనం కొట్టం ఎందుకు? పోలీసులకు అప్పచెప్తే అన్ని వాళ్ళే తెలుస్తాను. ఏమిటంటే తెలిసి తమ్ముడు గారు వాళ్ళు. ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందని చెప్పవు నాయన. ఆ రోజున దిక్కులేని కదా అని జాలిపడి పనిలో పెట్టుకుంటే ఇవాళ సమయం చూసి ఆ అమ్మాయి బ్యాగులో 10,000 కొట్టేసి. పైగా ఏడుపులు ఒకటి. 10,000? అరే వాణి, పొద్దున్న నాకు అవసరం వచ్చి నేను తీసుకున్నాను, నీతో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అలాగా? పాపం అనవసరంగా అమ్మ మీద అనుమానపడ్డావు. వెళ్ళమ్మా, నీ పని చూసుకో. అన్నగారు, ఒకేళ్ళు పట్టుకోండి. ఏమిటది? అయినా ఆ 10,000 మనం కొట్టేస్తే ఆ నింద వాణ్యతి మీద వేసుకోవాల్సిన అవసరం వాడికి కలిగింది. అసలు దాన్ని కాపాడవలసిన అవసరం వాడికేమిటి? హలో, ఎవరు? లాయర్ గారా? ఏమిటండి, వాణి ఇంట్లో లేదు. ఏమిటో చెప్పండి, నేను చెప్తాను. రేపు ఉదయం వస్తున్నారా? ట్రస్ట్ రేపే డిసైడ్ అవుతుందా? అయితే మొత్తం డబ్బు రేపే వస్తుందన్నమాట. అలాగే అలాగే, మేమంతా రేపు మీకోసం ఎదురు చూస్తుంటాం. అమ్మా వాణికుమార్ గారు, ఈ రోజుతో మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ యావదాస్తి మీకు చంద్రమైంది. ఇందులో మీ భర్త గారికి మీకు ఉభయులకు సమాన అధికారాలున్నాయి. ఇకపోతే వీలునామా ప్రకారం ట్రస్ట్ కూడా ఈ రోజుతో డిజాల్వ్ అయిపోయింది. మెచ్యూరైన ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళకి 20 లక్షల రూపాయలు, డివిడెంట్ల మీద వచ్చిన 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు మీకు క్యాష్ గా అప్పగిస్తున్నాను. 30 లక్షల రూపాయలు ఒక్కసారిగా చిన్నపిల్ల చేతిలో పెడితే ఆ బరువు ఎలా మోయగలదు? పెద్దవాళ్ళం మేము ఉన్నాగా మా చేతికి ఇవ్వండి. ఈ బరువు మీరు మోయలేరు. పరిచయ భర్త నేను ఉన్నానుగా, నేను మోస్తాను. రావాలి. తమ్ముడు గారు, వీటిల్లో 1,000 పట్టుకోండి. ఏళ్ళు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు బాబు. ఆ చక్రవర్తి ఎవడు అనుకున్నంత అమాయకుడేం కాదు బాబు అని నువ్వు గ్యారంటీగా ఎలా చెప్పగలవు? గుర్రం ఏంట్రు చూసి దాన్ని యాగం చెప్తానండి, అది తినే దానా చూసి దాని గుండె బలం చెప్తానండి. అది నా జాతి బుద్ధి అండి. మరి చక్రవర్తి ఏం గుర్రం కాదు కదా. అందుకే ఆ లెవెల్ కొంచెం తక్కువ అండి. ఆడెవ్వరో 6 నిమిషాల్లో పట్టేశానండి. ఆడెవరో కాదు బాబు, తమరు జైలుకి పంపించిన ఆ ధనంజయరావు కొడుకు. నిజంగానా? నిజంగానా? మీ ఇసుక సీసా మీద ఒట్టండి. మరి ఈ పని పిల్లకి నువ్వు చక్రవర్తికి ఉన్న సంబంధం? ఆ ఇసుకమ్మని శాసగిరి బాబు చూసుకుంటారు బాబు, వారికి చెప్పండి. అది నా మీద కత్తి కట్టింది, సత్యం చెప్పదు. దాని సంగతి నేను తెలిసేస్తాను బాబు. అదేదో వెంటనే తెలిసిపోయి. బాబు, రేసులో ఆడేవాడి చేతిలో కాగితాలు ఉంటే హుషారుగా ఉంటదండి. అందులో పచ్చ కాగితాలు ఉన్నాయనుకోండి, పందెం జోరుగా సాగుతుందండి. ఎంత? ఓ 10,000 చేసుకోండి బాబు. సరే, 10,000 తర్వాత ఇస్తాను. కానీ ఆహా, తమలోటోడే అవసరం తీరే అల్లుడికి ఏదో పేరెట్టేట. క్యాష్ ఇప్పించండి బాబు. క్యాష్ లేదు కదటయా. ఏటి బాబు, లక్ష్యం తల్లి బిడ్డలు, మెల్లో బంగారు గొలుసు కనిపిస్తోంది, దాని మధ్య వజ్రాలు ఉన్నాయి, కింద పులిగోరు పథకం ఉంది. అంతా ఇచ్చాక నువ్వు పని చేయకపోతే తమ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానండి. నా గుర్రాల మీద ఒట్టండి. ఓకే, ఇదిగో మాట తప్ప కదా. చూడు బాబు, సచ్చిన గుర్రం సాగు వస్తాను కానీ బతికి గాడిదలా బతకనండి. మెడలో వేసండి. హాల్లోకి అడుగుపెట్టి అరిగిపోయిన గ్యామ్ ఫోన్ రికార్డులు అరుతావు. క్షమించండి సార్, మా సీట్ ఇక్కడ ఉందని తెలిసింది. సీత ఎవరు? నా చెల్లెలు సార్. ఇక్కడ ఎందుకు ఉండదయా? ఏం చెప్పను సార్,
నిజం చెబితే మీరు ప్రాణాలతో మమ్మల్ని బయటికి పోనివ్వరు. అమ్మా సీత, అమ్మా సీత, వెళ్ళిపోదామరా అమ్మా? ఎవరు మీరు? సీత, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేనమ్మా నీ అన్నయ్యను. అన్నయ్య? అవునమ్మా. ఆగమయ్యా, ఆవిడ నీ సెల్ ఎలా అయిందో చెప్పకుండా ఆవిడతో మాట్లాడడానికి కూడా ఇల్లేదు. చెప్పు ముందు. సార్, చెప్పాక మమ్మల్ని ఏమీ చెయ్యరు కదా? మా అయ్యగారు గంగోలటి వారయ్యా, ఏటి చేయరు, నేను మాట ఇస్తున్నాను చెప్పు. ఎవడై నువ్వు అనేది? సార్, ఈ అమ్మాయి నా చెల్లెలండి. ఈ ఇంటి అల్లుడు చక్రవర్తి మొదటి భార్య అండి. ఏం కుషవరా, అమ్మాయికుడైనా మా చక్రవర్తి బాబుని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? సంపెత్తాను సార్. 2 ఏళ్ల నాడే దొంగచాటుగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానండి. మధ్యలో డబ్బు కాసపడి నా చెల్లెల్ని వదిలేసి ఇంటికి అల్లుడయ్యాయండి. అమ్మా బాబు, ఆత్ కోసం మన అయ్యగారు ఈ అమ్మాయిని పెళ్లి చేసి. అమ్మా సీత, నిన్నుగా చూడలేని ఈ మనుషుల మధ్య దేనికమ్మా బ్రతకడం? కలో గంజు తాచు నాతో కలిసింది గాని రామ్మా. ఏమయ్యా, నువ్వు చెప్పినంత నిజమేనని మాకు నమ్మకం ఏంటి? ఆస్తిలో వాటా కోసం ఎత్తుకొని వేస్తున్నావేమో. సార్, ఈ ప్రపంచంలో ఎవడైనా సొంత చెల్లెల మీద అభాండం వేసుకుంటాడా చెప్పండి? మీ ఆస్తిలో చెల్లికాని కూడా మాకు అక్కర్లేదు. ఈ ఇంట్లో నా చెల్లెలు పని మనిషిగా బ్రతకడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నా వెంట పంపించేయండి. చూడమ్మా, చక్రవర్తి మా వాణికి చేసిన ద్రోహానికి అతని సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం. కానీ నువ్వు కళ్ళ ముందుంటే మా వాణి గుండె అయిపోయిన ఆగిపోవచ్చు. వెళ్ళిపోమ్మా, దయచేసి వెళ్ళి. ఇదంతా పచ్చి అబద్ధం బాబు గారు, నమ్మకండి. అయితే చక్రవర్తి నీకేమంటాడో చెప్పు. ఇంకేం చెప్తుంది అన్నగారు? అర్థం కాల. చూస్తావేమయ్యా, తీసుకెళ్ళి. ఏమండి, నా మాట వినండి. వెళ్ళవమ్మా. నా మాట వినండి. నన్ను వదలు. ఏమండి, వీడు నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోతున్నాడు. అమ్మాయి గారు, ఇదంతా నిజం కాదు. మీరు మనసు పాడు చేసుకొని దేవుడు లాంటి మీ భర్తను మీరు దూరం చేసుకోకండి. నా మాట వినండి అమ్మాయి గారు, నా మాట వినండి. నా వాణి, మాట వినండి. దీని కలబొల్లి మాటకు నువ్వే గరిపోదు. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళవయ్యా. ఈ దరిద్రం మా ఇక్కడ ఈయన కూడా తీసుకెళ్ళి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మాయి గారు, పిచ్చాసుపత్రి డాక్టర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు పిచ్చెక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది, ఆయన పిచ్చి పట్టింది, మీ అందరికి పిచ్చి పట్టింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇదే పిచ్చి లక్షణం అంటే.